మీరా సుభాషిణి గారు నమస్తే. ప్రయాణం బాగా సాగిందా? రండి రండి. హాయ్ అక్క, ఇదేనా రావడం? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. హాయ్, ఐఎమ్ సుభాషిణి. హలో అండి, ఐఎమ్ విశ్వద. అయ్యయ్యో, ఇంత పాత చీర ఎందుకక్క? నీ దగ్గర లేకపోతే నా దగ్గర ఉన్నాయి, ఇమ్మంటావా? థ్యాంక్స్ వెంకీ. ఇది నా కోసం కాదు, నా పొట్టోడి కోసం. అశోక్ భయ్య కోసమా? అవును. భయ్యాకి చీరెందుకక్క? వాడికి కాదు, నేనే కట్టుకొని వాణ్ణో ఆట ఆడిస్తాను. ఎలా? అది సంగతి. సరదాగైనా సరే, నువ్వు భిక్షగత్తె వేషం వేయడం నాకు బాగలేదక్క. పర్వాలేదులే వెంకీ, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నమస్తే వెంకటలక్ష్మి. నమస్తే లక్కీ గారండి. మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. దయచేసి నాతో మాట్లాడకండి, నా మనసు కష్టపెట్టకండి. చూడండి వెంకటలక్ష్మి గారు, ఈ ప్రపంచంలో కష్టం అంటూ ఏదీ లేదు. మనకిష్టం లేకపోతేనే అది కష్టంగా మారుతుంది. మీరు ఇలా నిష్ఠూరంగా మాట్లాడితే నాకు చాలా కష్టంగా ఉంటుంది వెంకటలక్ష్మి గారు. ఏమో, మీరు మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, కానీ మీరు మాత్రం నాతో మాట్లాడొద్దు. అదేంటి వెంకటలక్ష్మి, చెట్టంత మగాన్ని ఇలా పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు. 100% కరెక్ట్. నీ అబ్బా, ఆ త్యాగుగాడు అనుకోని హడలిపోయాను కదరా. ఏంటన్నా అలా చూస్తున్నావు? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు వీళ్ళకి ఎదురు తిరిగితే గొడవై చాట కాస్త చాపంత అవుతుంది. నా మనసేం బాలేదు సారు. మనసు బాలేకపోయినా పర్లేదు, పర్సు బాగుంటే చాలు. సరోజా, సరోజా, నీకెందుకంత డబ్బు పిచ్చి? సర్లే, మీ మొగాళ్ళు అదనపు కట్నం కోసం అమ్మాయిలు వేధించట్లే, దాంతో పోల్చుకుంటే ఇదెంత? ఏంటి వీళ్ళు కట్నం గురించి మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? బెచ్చ వేస్తావులే కానీ నవ్వద్దు, చూడలేకపోతున్నావు. మా ఫ్రెండ్ రవి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు సరోజా. రవి ఎటో వెళ్ళిపోవటం ఏంటి? ఏమై ఉంటుంది? ఇదేవరా అశోక్, భలే విచిత్రంగా ఉంది. ఎవరోలే పిచ్చిది. అయినా ఈ సుభాష్ని రాలేనట్టుందే. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానా? ఏంటి, నువ్వు సుభాష్నివా? బాలే దానివేలే, అది నీకంటే భయంకరంగా ఉంటుంది. వెళ్ళవే పిచ్చిదానా. నువ్వు లెటర్ మార్చానని నాతో చెప్పినంత మాత్రాన అది నమ్మి నేను డల్ అయిపోతాను అనుకున్నావా? ఏంటి, నేను అబద్ధం చెప్పానా? yes, you are liar. నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. ఏంటి, నేను అబద్ధం చెప్పాను అంతే కదా? 1 minute. ఈడేగా లెటర్ ఇచ్చింది. ఏరా, మేడంకి వీడిచ్చిన లెటర్ ఇచ్చావా లేకపోతే నేనిచ్చిన లెటర్ ఇచ్చావా? నువ్విచ్చిన లెటర్ అన్నా? ఈ అంకులే మర్చిపోయి నువ్విచ్చిన లెటర్ ఇయ్యమని చెప్పావుగా. వెరీ గుడ్, వెళ్ళు. ఆగు, నువ్వు నిజమే చెప్తున్నావా? గాడ్ ప్రామిస్ చెయ్యి. గాడ్ ప్రామిస్. మదర్ ప్రామిస్. ఏందన్నా ఈ శిక్ష నాకు? పిచ్చనాయాల, వదిలేరా. ప్రామిస్ చేయమంటున్నాను కదా, చేసేయ్. మదర్ ప్రామిస్ అంకుల్. వస్తాను, బాయ్ అన్నా. బాయ్. అర్థమైంది కదా, ఇప్పుడేరా డాన్స్. ఒరే నాయనా, నీకు దండం పెడతానురా. ఏమి రాసావో చెప్పరా. అటు చూస్తే ఆవిడేమో ఆనందంగా మాట్లాడుతుంది, ఇటు చూస్తే నువ్వు ఏం రాసావో చెప్పవు. చెప్పను. అయినా నీతో క్లోజ్ గానే ఉంటుంది కదా, ఏం మాయారోగం, మాట్లాడు. సరోజా, నువ్వు ఇప్పుడు నా పక్కన రావద్దు. నేను రింగ్ ఇస్తాను, అప్పుడు వచ్చేయి, ఓకేనా? అలాగే. రే సత్తి, అదేంటి, నన్ను అక్కడికి రమ్మని నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఊరికే. సరేగాని ఇక్కడేం చేస్తున్నావురా? ఏం చేయట్లేదు గాని ఎందుకు రమ్మన్నావో చెప్పు. సార్ నమస్తే. అదేనండి, చైన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారుగా. సారీ సార్, చైన్ దొరికింది.